వినాయక చవితి పర్వదినంలో ప్రజలు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకుని పర్యావరణాన్ని పరిరక్షించాలని అర్బన్ సీఏ లింగప్ప బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం బద్వేలు పట్టణంలోని మైతుకూరు రోడ్డు అన్నా క్యాంటీన్ వద్ద బొమ్మన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని 1000 మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా బద్వేలు పట్టణ ప్రజలకు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేలు సీఏ లింగప్ప, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డిలు హాజరై పట్టణ ప్రజలకు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను అందజేశారు. వాళ్ళందరూ కూడా పర్యావరణానికి కాలుష్య నియంత్రణకు తోడ్పాటునిస్తున్న అందరికీ కూడా మనము బద్వేలు పురపాలక సంఘం తరఫున అభినందించదగ్గ విషయం. అందుకు గాను ఈ సదరు కార్యక్రమానికి మన సిఐ లింగప్ప సార్ కూడా రావడం జరిగింది. మరి వారికి కూడా మన బొమ్మన ఫౌండేషన్ తరఫున వీళ్ళందరికీ కూడా మనము ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేసిన మీడియా సిబ్బంది, వాలంటీర్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో అటెండ్ అయినందుకు ధన్యవాదాలు. తర్వాత ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ముందుకు తీసుకుపోవాలా. మనం విగ్రహాలు పెట్టేటప్పుడు కూడా ప్లాస్టిక్ నియంత్రించమన్నాం. ఇది ఒక భాగము. విగ్రహాలు పెట్టేటప్పుడు ప్లాస్టిక్ నియంత్రణ కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ప్రసాదాలు పెట్టేటప్పుడు అయితేనేమి, భోజనాలు పెట్టేటప్పుడు అయితేనేమి, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ స్పూన్లు, ప్లాస్టిక్ కప్పులు ప్రసాదాలకు ఇట్లాంటివన్నీ కూడా వాడకుండా ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ సూచించిన ప్రకారము మన కమిషనర్ గారు కూడా ఇప్పుడు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా పోలీస్ వారి యొక్క సూచనలు ఏమంటే, ఈ ఎక్కడైతే టౌన్ నందు విగ్రహాలు పెట్టినారో అక్కడ ప్రజలకి ఆటంకం లేకుండా రోడ్లకి ఇరువైపులా రోడ్డు బ్లాక్ చేయడం ఇట్లా కాకుండా పెట్టిన చోట ప్రజలకి అసౌకర్యం లేకుండా ప్రతి చోట పెట్టుకొని అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఈ పండుగని ఉత్సవాలను జరుపుకోవాలని కోరుచున్నాము. అదేవిధంగా ప్రతి విగ్రహం దగ్గర ఎక్కడైతే ఉంటుందో ఆ కమిటీ మెంబర్స్ కూడా ప్రతి చోట ఒక సీసీ కెమెరా అనేది ఏర్పాటు చేసుకోవాలనేది మేము తెలియపరచడం జరిగింది. అదేవిధంగా పత్రికా విలేకరుల సమక్షంలో కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాము. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన